నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ డివోషనల్. సో ప్రస్తుతం మనం ఈరోజు సాయి మోహన్ గారితో ఉన్నామండి. అంటే నెంబర్స్కి సంబంధించినటువంటి విషయాలు. సో ఎవరు కోటీశ్వర్లు అవుతారు, సో ఎవరికి నెంబర్స్ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు వారి మాటలు చెప్పడానికి మా స్టూడియోస్కి వచ్చారు. నమస్తే గురువు గారు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. ఎలా ఉన్నారు గురుగారు? ఫైన్ మా, చాలా సంతోషం. సో ఇప్పటివరకు మనం సంఖ్యాశాస్త్రం గురించి బాగా తెలుసుకున్నాము. అలాగే వెహికల్కి సంబంధించినటువంటి నెంబర్స్ ఉంటాయి. కొంతమంది ఇష్ట ప్రకారంగా 7, 9, సో 1, 0 కూడా తీసుకుంటారు. అసలు వాళ్ళకి అవి ఎలా సెట్ అవుతాయి, అవే నెంబర్స్ అని? అమ్మా, ఇక్కడ మనం ఒక విషయాన్ని వాళ్ళకి అవే అని చెప్పడానికి లేదమ్మా. ప్రతి ఒక్కరికి ఏంటంటే 5 సిరీస్లో కానీ 6 సిరీస్లో కానీ 1 సిరీస్లో ఉన్నవి ఏ ఇబ్బందులు కలిగించవు. చాలామంది ఏమనుకుంటారు, చివరిలో ఉన్న 4 డిజిట్నే కౌంట్ చేస్తూ ఉంటారు. కానీ యాజ్ పర్ సంఖ్యాశాస్త్రం ఎలా ఉంటుందంటే అమ్మా, దాంట్లో టీఎస్ అంటే టీఎస్కి కూడా వాల్యూ ఉంది. టీ అంటే 4, ఎస్ అంటే 3, అంటే దాని వాల్యూ 7. ఆ తర్వాత 07 ఉందా, 13 నడుస్తుందా, లేదా 9 ఉందా, 10 ఉందా, వాటిని బేస్ చేసుకుని సంఖ్యను కూడటం జరుగుతుంది. తర్వాత ఎఫ్ఎస్ అను ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఆ తర్వాత మనకు 4 డిజిట్ సంఖ్య వస్తుంది. వీటి గ్రాండ్ టోటల్ను కూడా మనకు మన లక్కీ నెంబర్కి రిలేటెడ్గా ఉండేటట్టు చూసుకోవాలి. చాలామంది ఏంటంటే ఈ యొక్క 4 నెంబర్స్ మాత్రమే చూసుకొని నాకు లక్కీ నెంబర్ ప్రకారం నేను తీసుకున్నాను అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో మాలాంటి న్యూమరాలజిస్ట్ని సంప్రదించి దాని ప్రకారం కనుక సంఖ్యాశాస్త్రం ప్రకారం వారు కనుక వెహికల్ని తీసుకున్నట్లయితే సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు. మనం ఒక బ్రాండ్ని మెయింటైన్ చేసేటప్పుడు మెయింటెనెన్స్ మీదే ఉంటుంది. ఇంత చిన్న క్రాక్ బండా కూడా బ్రాండు కార్లకి ఎక్కువ ఖరీదు వెచ్చించాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులు రాకూడదు అంటే మనం తీసుకునే నంబర్కు ఆ యొక్క కారు మెయింటెనెన్స్కి సంబంధించి మనం ఇబ్బంది పడకుండా దాన్ని గొప్పగా చేయగలిగిన సామర్థ్యం కలుగుతుందన్నమాట. కాబట్టి సంఖ్యాశాస్త్రంలో ఇంకొకటమ్మా, కొందరికి, అందరికీ కాదు, 2 కానీ 8 కానీ ఈ సంఖ్యల్లో గ్రాండ్ టోటల్ కనుక వచ్చినట్లయితే అది ఎలానో ఇప్పుడే చెప్తాను. మనం 4 డిజిట్స్ మాత్రమే కూడుకొని నేను అన్ని 4 9 తీసుకున్నాను, 4 9s అంటే 36, 9 సిరీస్ అనుకుంటాం. కానీ అటువంటి వెహికల్స్ కూడా యాక్సిడెంట్ అయినవి ఉంటాయి. కానీ నాకు లక్కీ నెంబర్ 9 కదా, 4 9s ఉండే కారు తీసుకున్నా, నాకు ఎందుకు జరిగిందంటే గ్రాండ్ టోటల్లో 2 కానీ 8 కానీ వచ్చిందని అంటే మీరు కావాలంటే చెక్ చేయండి అమ్మా. అది గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. యాక్సిడెంటల్ నెంబర్స్లో, యాక్సిడెంట్ వెహికల్స్లో ఎక్కువగా వాటి యొక్క గ్రాండ్ టోటల్ 2 కానీ 8 కానీ వచ్చిన నెంబర్లే ఎక్కువగా ఉంటాయి. మన పేరు ప్రకారం అంటే గురువుగారు నేను 2వ తారీఖు పుట్టాను, మరి 8వ తారీఖు పుట్టాను, మరి నేను నా వెహికల్ నెంబర్ లక్కీ నెంబర్ నాకు అది అయినప్పుడు నేను ఆ నెంబర్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని అనుకుంటారు. తీసుకోవచ్చు. కానీ అది ఏ సందర్భంలో అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారము 2 సిరీస్లో పుట్టిన వాళ్ళకి 2, 6, 8 ఫేవర్గానే ఉంటాయి. కానీ మిగిలిన నెంబర్లు వాళ్ళు 9 సిరీస్ని ఫాలో అవ్వకూడదు. నాకు లక్కీ అందరికీ 9 కలిసి వస్తుంది కదా, అందుకని నేను 9 తీసుకున్నాను అంటే వాళ్ళకి 9 సంఖ్య వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కోవడానికి కారణమవుతుంది. కాబట్టి సంఖ్యాశాస్త్రం ప్రకారం వివరంగా తెలుసుకొని తద్వారా కనుక మీరు తీసుకునే నిర్ణయాల వల్ల సంఖ్యాశాస్త్రం ప్రకారం సకాలంలో గొప్ప జీవితాన్ని పొందడానికి మనకు అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ గురువు గారు. సో ఈరోజు మన స్టూడియోలో గురువు గారు మనకి సంఖ్యాశాస్త్రానికి సంబంధించినటువంటి విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.